వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, ఏపీ డిఎస్సి ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఏపీలో డిఎస్సి పరీక్షలు వాయిదా పడ్డాయని మీ అందరికీ తెలుసు కదా కాబట్టి మీరందరూ ఇప్పుడు టీఎస్ టెట్కు ప్రిపేర్ అవ్వండి. నిరాశ పడకండి, డిఎస్సి పర్లేదు, డిఎస్సి ఎగ్జామ్కి పోస్ట్ పోన్ అయింది అని. డిఎస్సి కొట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే సిలబస్ ఆల్మోస్ట్ అంతా ఒకటే ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఈ టైంలో మీరు కవర్ చేసేయచ్చు. చూడండి, ఇప్పుడు ఇంకా క్లాస్లోకి వెళ్ళిపోదాం. సోషల్ జియోగ్రఫీ క్లాసెస్ కదా, దాంట్లో ప్రపంచ శీతోష్ణ స్థితి ఈ టాపిక్లో మనము కొన్ని బిట్స్ చూద్దాం. మరి ఇంపార్టెంట్ బిట్స్, బేసిక్ కదా, అందరికీ యూజ్ అవుతాయి ఇవి. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు 23.5 డిగ్రీల కోణంలో పక్కకు వంగి ఉన్నప్పుడు సూర్యుని నుండి గ్రహించే ఉష్ణోగ్రతల్లో తేడాలు ఏర్పడి ఏర్పడతాయి? కాలాలు, ఋతువులు ఏర్పడతాయి. భూమిని ప్రధానంగా 6 శీతోష్ణ స్థితి మండలాలుగా విభజించారు. భూమిని ఎన్ని శీతోష్ణ స్థితి మండలాలుగా విభజించారు? 6. భూమధ్య రేఖకు రెండు వైపులా 0 డిగ్రీల నుండి 5 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ప్రాంతాన్ని భూమధ్య రేఖా ప్రాంతం అంటారు. ఏమంటారు? భూమధ్య రేఖా ప్రాంతం అంటారు. భూమధ్య రేఖ ప్రాంతం ఎక్కడుంటుంది? భూమధ్య రేఖకు రెండు వైపులా 0 డిగ్రీల నుండి 5 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ప్రాంతంలో ఉంటుంది. పొడవుగా పెరిగే చెట్లతో కూడిన దట్టమైన అడవులు ఈ భూమధ్య రేఖా ప్రాంతంలోనే ఉన్నాయి. చూడండి, భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ దిశల్లో సుమారు 15 డిగ్రీల నుండి 30 డిగ్రీల అక్షాంశాల మధ్య గల ప్రాంతాన్ని సహారా, కలహరి, అరేబియా, అటకామా ఎడారులు. ఈ ఎడారులన్నీ ఉష్ణమండల ఎడారి ప్రాంతంలోనే ఉన్నాయి. ఉష్ణమండల ఎడారి ప్రాంతం భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ దిశల్లో సుమారు 15 డిగ్రీల నుండి 30 డిగ్రీల అక్షాంశాల మధ్య ప్రాంతంలో ఉంది. ఈ ఉష్ణమండల ఎడారిలో ఏమేమి ఎడారులు ఉన్నాయి? సహారా ఎడారి, కలహారి ఎడారి, అరేబియా ఎడారులు, అటకామా ఎడారులు. ఉష్ణమండల ఎడారి ప్రాంతాల్లో పగలు వేడి ఎక్కువగా ఉంటుంది, రాత్రిపూట చలి ఎక్కువగా ఉంటుంది. ఆయా ఋతువులలో సముద్రంపై నుండి వీచే గాలులనే ఋతుపవనాలు అంటారు. ఏమంటారు? ఋతుపవనాలు అంటే ఏంటి? ఏ ఋతువులలో అయితే ఆయా ఋతువులలో సముద్రంపై నుండి వీచే గాలులనే ఋతుపవనాలు అంటారు. మన దేశము ఋతుపవన భూములలోనే ఉంది. మన దేశం ఎక్కడుంది? ఋతుపవన భూముల్లోనే ఉంది. ఋతుపవన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సుమారు 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఋతుపవన భూముల ప్రాంతాల్లో ఏ అడవులు ఉన్నాయి? ఆకురాల్చు అడవులు ఉన్నాయి. సారవంతమైన నేలలు, వర్షపాతం ఉండటం వల్ల ఋతుపవన భూముల ప్రాంతం ఎలా ఉంటుంది? వ్యవసాయానికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఋతుపవన భూముల ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు. చూడండి, ఋతుపవన భూముల ప్రాంతాల్లో ఎవరు ఎక్కువగా నివసిస్తున్నారు? ప్రజలు. భూమధ్య రేఖా ప్రాంతం ప్రజలు నివసించడానికి అనుకూలంగా ఉండదు. ఇందాక అనుకున్నాం కదా మనము, భూమధ్య రేఖా ప్రాంతంలో ఏముంటాయి? పొడవుగా పెరిగే చెట్లతో కూడిన దట్టమైన అడవులు భూమధ్య రేఖా ప్రాంతంలో ఉంటాయి. ఆ భూమధ్య రేఖా ప్రాంతంలో ప్రజలు నివసించడానికి అనుకూలంగా ఉండదు. భూమధ్య రేఖా ప్రాంతంలో కొన్ని ఆటవిక జాతులైన పిగ్మీల వంటి ఆటవిక జాతుల వారు కొద్దిమంది భూమధ్య రేఖా ప్రాంతంలో నివసిస్తున్నారు. చూసారా? ఇక ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి భూమధ్య రేఖా ప్రాంతంలో పాములు, మొసళ్ళ వంటి జంతువులు అధికంగా ఉంటాయి. ఏముంటాయి భూమధ్య రేఖా ప్రాంతంలో? పాములు, మొసళ్ళు అలాంటి జంతువులు ఉంటాయంట. అదే ఉష్ణమండల ఎడారుల్లో ఎటువంటి మొక్కలు పెరుగుతాయి? ఖర్జూరం, బ్రహ్మజముడు, నాగజముడు వంటి ముళ్ళ మొక్కలు ఉష్ణమండలపు ఎడారుల్లో పెరుగుతాయి. ఉష్ణమండలపు ఎడారిలో ప్రజలు రవాణా కోసం వేటిని ఉపయోగిస్తారు? ఒంటెలను ఉపయోగిస్తారు. ఒంటెను ఎడారి ఓడ అని కూడా పిలుస్తారు. చూడండి, మధ్యధరా సముద్ర తీర ప్రాంతం వంటి సముద్ర తీర ప్రాంతం వంటి శీతోష్ణ స్థితి కలిగిన ప్రాంతాలను మధ్యధరా ప్రాంతాలు అంటారు. మధ్యధరా ప్రాంతాలని వేటినంటారు? మధ్యధరా ప్రాంతాలని వేటినంటారంటే
మధ్యధరా సముద్ర తీర ప్రాంతం వంటి శీతోష్ణ స్థితిని కలిగి ఉన్న ప్రాంతాన్ని మధ్యధరా ప్రాంతాలు అంటారు. 30 డిగ్రీల నుంచి 40 డిగ్రీల అక్షాంశ మధ్య గల భూమధ్య రేఖకు రెండు వైపులా మధ్యధరా ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. మధ్యధరా ప్రాంతంలో ఉన్న అడవుల్లో చెట్లు ఆకులు ఎలా ఉంటాయి? వెడల్పుగా ఉంటాయి. ఉత్తర దక్షిణ ధ్రువ ప్రాంతం నుండి 66.5 డిగ్రీల అక్షాంశాల మధ్య గల మంచు భూములను టండ్రా భూములు అంటారు. టండ్రా భూములు ఏ ఏ ఎన్ని డిగ్రీల అక్షాంశాల మధ్య ఉంటాయి? 66.5 డిగ్రీల అక్షాంశాల మధ్య టండ్రా భూములు ఉంటాయి. ఇవి ఉత్తర దక్షిణ ధ్రువ ప్రాంతం నుండి ఉంటాయి. మధ్యధరా ప్రాంతాల్లో ఏ ఏ జాతి మొక్కలు పెరుగుతాయి? నారింజ, ద్రాక్ష, నిమ్మ వంటి పుల్లటి జాతి మొక్కలు మధ్యధరా ప్రాంతాల్లో పెరుగుతాయి. ఉష్ణమండల గడ్డి భూములను ఏమని పిలుస్తారు? సవన్నాలని పిలుస్తారు. టండ్రా భూములలో వేసవి కాలంలో దుబ్బుగడ్డి, రంగురంగు పూల మొక్కలు పెరుగుతాయి. టండ్రా భూములలో వేసవి కాలంలో ఏం పెరుగుతాయి? దుబ్బుగడ్డి, రంగురంగుల పూల మొక్కలు పెరుగుతాయి. అదే మధ్యధరా ప్రాంతంలో అయితే ఆలివ్, ఓక్ వంటి వృక్షాలు పెరుగుతాయి. మధ్యధరా ప్రాంతాల్లో ప్రజలు వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. మధ్యధరా ప్రాంతాల్లో ప్రజలు ఏం చేస్తారు? ఎక్కువగా వ్యవసాయం, పశుపోషణ అవి చేసి వాళ్ళ వృత్తిగా చేసుకుని వాళ్ళు జీవిస్తున్నారు. గడ్డి భూములలో ఉష్ణమండల గడ్డి భూములు, సమశీతోష్ణ గడ్డి భూములు అని రెండు రకాలు గలవు. చూడండి, గడ్డి భూములలో ఎలాంటి ఉష్ణమండల గడ్డి భూములు, సమశీతోష్ణ గడ్డి భూములు అని 2 రకాలు కలవు. ఉష్ణమండల గడ్డి భూములు 5 డిగ్రీల నుండి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నవి. అయితే సమశీతోష్ణ గడ్డి భూములు ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి? సమశీతోష్ణ గడ్డి భూములు 30 డిగ్రీల నుంచి 40 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్యలో విస్తరించి ఉన్నాయి. సమశీతోష్ణ మండల గడ్డి భూములను ఆయా దేశాల్లో ఏమని పిలుస్తారో చూద్దామా? యురేషియాలో స్టెప్పీలు, ఉత్తర అమెరికాలో హ్రెయిరీలు, దక్షిణ అమెరికాలో పంపాలు, ఆల్ఫాన్సా గడ్డి, దక్షిణ అమెరికాలో వెల్డులు, ఆస్ట్రేలియాలో డౌనులు అని అంటారు. అయితే టండ్రా భూములలో 9 లేక 10 నెలలు మాత్రమే, టండ్రా భూముల్లో వాతావరణం 9 లేక 10 నెలలు మాత్రమే. వేసవి ఉష్ణోగ్రత 10 డిగ్రీలు మించదు. టండ్రా భూములలో మంచు నేలలో వృక్షాలు పెరగవు. చూడు, టండ్రా భూములు మంచు నేలలో కదా ఉండేది. ఆ మంచు నేలలో వృక్షాలు పెరుగుతాయా? పెరగవు. టండ్రా భూముల ప్రాంతంలో ఎస్కిమోలు, లావులు నివసిస్తారు. ఎవరు? ఎస్కిమోలు, లాపులు. టండ్రా ప్రాంతంలో ధ్రువపు జింకలు, ధ్రువపు ఎలుగుబంట్లు, ధ్రువపు నక్కలు, తిమింగలాలు ముఖ్య జంతువులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.